హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మార్కెట్‌లో ఎక్కువ ప్రెషర్ చూసాము. అందుకు గల కారణాలు మనం ఆల్రెడీ నిన్న తెలుసుకున్నాం. చార్ట్ ప్రకారం చూసినా మనకి టెక్నికల్‌గా డౌన్ సైడ్ బ్రేకౌట్ వచ్చింది. అండ్ గ్లోబల్ న్యూసెస్ కూడా బెటర్‌గా లేవు. 26 కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో పార్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 7% డ్రాప్ కనిపించింది. అండ్ ఎన్‌పీఎస్ పెరిగాయి. అండ్ గ్రాస్ ఎన్‌పీఎస్ కూడా మనకి పెరిగాయి. నెట్ ఎన్‌పీఎస్ కూడా పెరిగాయి. ఓవరాల్‌గా మనం రిజల్ట్స్ చూసామంటే అంత బెటర్‌గా అయితే లేదు. సో, కోటక్ బ్యాంక్ ఈరోజు చాలా ఎక్కువగా పడ్డది. ఆల్‌మోస్ట్ ఆల్ 7%. ఏ కంపెనీ బెస్ట్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తలేదు. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. కోటక్ బ్యాంక్ మనకి బ్యాంక్ నిఫ్టీలోన హెవీ వెయిటేజ్ ఉంటది కాబట్టి, ఈరోజు కొద్దిగా ఎక్కువగా మార్కెట్ డౌన్ సైడ్ తీసుకెళ్ళడానికి కోటక్ బ్యాంక్ అన్నది ప్రధాన కారణం. అండ్ ఇంకొక న్యూస్ కూడా మనకి సర్క్యులేట్ అవుతుంది. ఎల్ఎల్‌పీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పైన మనకి ఆల్‌మోస్ట్ ఆల్ 18.5% టాక్స్‌ని పెంచుతారనేసి న్యూ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం 18%, 18.5% టాక్స్ ఆన్ ఎల్ఎల్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్ అఫీషియల్ న్యూస్ అయితే కాదు. కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తున్న న్యూస్ అనేసి ఆర్టికల్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది కూడా ఒక మెయిన్ నెగెటివ్ న్యూస్. ఇది ఎవరి మీద టాక్స్ పడుతుందంటే ఇండివిజువల్‌గా ఫ్యామిలీ పార్ట్నర్‌షిప్ ఫార్మ్స్ ఏర్పడి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళ పైన ఈ టాక్స్ అనేది నార్మల్‌గా 12.5% ఉన్నది. అది 18.5% పెంచుతారనేసి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇది గూడా ఒక మెయిన్ కారణం మార్కెట్‌ని నెగెటివ్ సైడ్ తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్‌ని గమనించామంటే మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. నెగెటివ్ సైడ్ ఉంటది. ఆ న్యూ ఇన్‌కమ్ టాక్స్ బిల్లులో వచ్చే చేంజెస్ నిజమైతే స్లోగా అది రిటైలర్స్‌కి వర్తించే విధంగా కూడా చేంజెస్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి అది బిగ్ నెగెటివ్ న్యూస్ అవుతుంది మార్కెట్‌కి. ఒకవేళ ఆ న్యూస్ గాని నిజమైతే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ 24,500 స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ న్యూస్ అన్నది ఫేక్ న్యూస్ అయితే మనకి ఈ జోన్‌లో కన్సాలిడేట్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉన్నది. మెయిన్ ప్రెజెంట్ రిజల్ట్స్ అయితే ఏ కంపెనీ బెటర్‌గా పోస్ట్ చేస్తలేదు. ప్లస్ దానికి తోడు ఈ నెగెటివ్ న్యూస్‌లు కూడా యాడ్ అయితే 24,500 ఈజీగా బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. 24,500 బ్రేక్ అయిందంటే మనకి తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ 24,150. నేనైతే ఇప్పటికీ 24,500 బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉందనేసి నేను అనుకుంటున్నాను. మోస్ట్‌లీ టుమారో కూడా మనకి నెగెటివ్ సైడే ఉండడానికి ఛాన్స్ ఉంది. అది ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ న్యూస్ ప్లస్ రిజల్ట్స్ అయితే ఏ కంపెనీ బెటర్‌గా పోస్ట్ చేస్తలేదు. మనకి ఐటీ న్యూస్ కూడా బ్యాడ్‌గానే ఉన్నది. టీసీఎస్ కూడా లే ఆఫ్స్ చేస్తుంది. కంటిన్యూయస్‌గా బ్యాడ్ న్యూస్‌లే ఉన్నాయి. అందుకే మనకి మాక్సిమం కన్సాలిడేట్ అన్నా అవ్వాలి. లేదా మనం నిన్న వీక్లీ అనాలిసిస్ చేసుకున్నాం. ఈరోజు మనం రేపు మార్కెట్ ఎలా ఉంటుందో డే అనాలిసిస్ చేసుకున్నాం. ఎప్పుడైనా గానీ మనం వీక్లీ అనాలిసిస్ చేయాలంటే డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటాం. కానీ మనం ఇంట్రాడే అనాలిసిస్ చేసుకోవాలంటే 15 మినిట్స్ బెటర్‌గా ఉంటది. మనం 15 మినిట్స్ చార్ట్‌లోకొచ్చామంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఇంట్రాడే సపోర్ట్ ఈరోజు డేలో మీరు ప్రీవియస్‌గా చూసుకుంటే సేమ్ ప్లేస్‌లో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకున్నది. ఈరోజు కూడా సేమ్ ప్లేస్‌లో సపోర్ట్ తీసుకున్నది. ఒకవేళ మనకి అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 24,580 అరౌండ్ 580, 590. రేపు ఒకవేళ మార్కెట్ ఈ రోజులోనే బ్రేక్ అయితే తర్వాత డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. 24,600 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. రేపు కూడా ఏది నెగెటివ్ న్యూస్ స్ట్రాంగ్‌గా లేకుంటే మనకి ఈ 24,600 అరౌండ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు కూడా మనకి ఏదైనా నెగెటివ్ న్యూస్ వచ్చాయంటే 24,600 కూడా బ్రేక్ అయ్యి కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మనకి 24,500 మెయిన్ సపోర్ట్. అదే గానీ రేపు ఈ రోజులోని బ్రేక్ అవ్వకుండా అప్ సైడే మనకి ఓపెన్ అయిందంటే కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది.
ఈరోజు కూడా ఎఫ్ఐఐ చూసామంటే 6,000 crores నెట్ సెల్ సైడ్ ఉన్నారు. డిఐ 6,700 crores బై సైడ్ ఉన్నారు. సో కంటిన్యూగా ఎఫ్ఐఐ సెల్ సైడ్ ఉన్నారు. ఇది మనకి అండ్ మనం ఆప్షన్ చైన్ చూసామంటే 24,800 దగ్గర స్ట్రాంగ్ ఓఐ బిల్డ్ అయింది అప్ సైడ్. కానీ డౌన్ సైడ్ చూసారంటే 24,600 తర్వాత 24,500. మనకి చార్ట్లో కూడా సేమ్ మనకి అక్కడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. 24,600 డౌన్ సైడ్ అండ్ ఇంకా డౌన్ సైడ్ 24,500. అప్ సైడ్ 24,800 దగ్గర ఓఐ ఎక్కువ బిల్డ్ అయి ఉంది. సో రేపు ఎక్కువ పాసిబిలిటీస్ డౌన్ సైడే కనిపిస్తుంది. మోస్ట్లీ కన్సాలిడేట్ అయ్యి ఈ రోజులోని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ప్రజెంట్ ఉన్న న్యూసెస్ ప్రకారం, ప్లస్ క్యాండిల్స్ ప్రకారం కూడా మనకి రేపు కూడా డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి 24,600 అరౌండ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉన్నది రేపు. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి పెరగడానికి ట్రై చేస్తే కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ప్రజెంట్ పెరగడానికి కావాల్సిన సిచ్యువేషన్ అయితే మార్కెట్లో లేదు. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఓన్లీ సైడ్ వేస్ కానీ లేదా డౌన్ సైడ్ మూమెంట్ కానీ ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ 24,500 వరకు చేరుకుంటే మార్కెట్ అప్పుడు స్ట్రాంగ్ అప్ సైడ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు మనకి కన్సాలిడేట్ ఆర్ నెగిటివ్ కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. రేపు మెయిన్గా వాచ్ చేయాల్సిన లెవెల్స్ 24,600 లెవెల్ అండ్ ఈ రోజుటి లో. సో నిఫ్టీ అనాలిసిస్ అండ్ మార్కెట్ అనాలిసిస్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.